Hi guys, we're testing our new mic, DJI Mini. ఈడింగ్ ఒక మైక్ పెట్టుకుని నేను ఒక మైక్ పెట్టుకున్నా. నువ్వు ఓవర్వో ఎప్పుడు అదో లెట్స్ గో జానీ. బాగా సౌండ్ ఏంటో తెలిసిపోతుంది వాళ్ళకి. నాడు ఏం చేస్తారేమో నిజంగా చెప్తున్నా కదా. పూరలోకి బండ్లు పొద్దుగాల గాడిద లెక్క ఉన్నాడు, ఆడు ముంగటి ఇట్లా లొంగిండు, వెనకాల పొట్టి ఉన్నాడు బక్కగుండు, వాడు బండి నేర్పిస్తుండు. నేను అన్నా, అరే మీకు బండి నేర్చుకొని నీకు జాగానే దొరకలేదా అంటే, పక్కన అంకుల్గాడు ఒకడు ముసలాడు, కాదు నాన్న లెఫ్ట్ అంట. నీ అమ్మ నిజం నువ్వు ఒక సౌండ్ ఇంజనీర్ మంచిగా దొరికిర్రా, ఇద్దరు ప్యాకేజ్లు అవలో పూకలు నాకు అనుకున్నా నేను. నీ అమ్మ ఏం పరిశాంతరా నాన్న నిజం నేర్పిస్తుండ్రా. యాక్టివా నిజంగా రా నాయన. జల్దీ రారా సుల్లియా అంటే రాలే ముద్ద ట్రాఫిక్ చూడు. ఏం కాదు తీరా పోయి ట్రాఫిక్ కూర్చొని నీకేం గుర్తునే వస్తుందా కూర్చో. అవునరా మన బండికి టీఆర్ పేపర్లు ఏడబెట్టినాం రా. టీఆర్ పేపర్లా ఆ రోజు నాకు తెలిసి ఆ స్టఫ్ తిన్నాక తుడుచుకున్నాం చేతులు. తర్వాత ఏడబెట్టినాడో గుర్తులే. బాగా అంకుల్ కొత్త బండి వెళ్ళారనే బ్రేకులు మస్తు పడతాయి. నేను క్రేజీ పడుతున్నాయి, అందుకే తమాషా చేస్తున్నా. కానీ అరే వాళ్ళ దగ్గర నేను గమనించింది ఏం తెలుసా, పోలీసుల దగ్గర నువ్వు మంచిగా ఉన్నావు అనుకో, నువ్వు మంచిగా ఉండడం కాదురా. అవును కొడుతుండే నువ్వు మంచిగా ఉండడం కాదురా, నీ ఫేస్ కూడా నచ్చాలానికి. అరే రాంగ్ రూట్ కింద అబ్బా వీనైతే వన్ ఎంటికల్లా కూడా వన్కి వేయాలరా, వాడు వన్ అవతారానికి చెలాని వేయాలరా ఫస్ట్. అరే పిచ్చుకొచ్చి ఇట్లా వచ్చి పెట్టి గుడ్డు పెట్టి దెంగేస్తుందా నెత్తిలా, అట్లున్నాడు. మనం ఎవరిని జడ్జ్ చేయొద్దురా. అవును ఎవరిని జడ్జ్ చేయదు. నాకు గుడ్డు పెట్టే ఆప్షన్ కాదు కదా. రెడ్ వేసిన నాకు రెడ్ వేసినా నేను ఎత్తి మీదకి వెళ్ళి జారిపోతా చాలా. హ్యాపీయే కదా నువ్వు, హ్యాపీయే కదా. ఈరోజు ఒక ముద్ద ఎక్కువ తింటావు ఈరోజు అయితే నువ్వు. ఏం ట్రాఫిక్ ఉంది చూడు. దీన్ని ట్రాఫిక్ అంటారా? మీ అమ్మ మేము మండే టు ఫ్రైడే ఈ టైంలో బండి నాటి పుట్టించుకుంటూ పోతుండే నేను. దీన్ని ట్రాఫిక్ అంటావు. నువ్వు ఆ పోరిని చూస్తున్నావు కదరా తిరిగి మరి. నేనాడా చెట్టుకి ఇంతకుముందు బోర్డు ఉంటుండేరా అయ్యా, ఇంతకుముందు ఆడ చెట్టుకు బోర్డు ఉంటుండే, టూలెట్ బోర్డు ఇప్పుడు లేదురా. అవులే అయ్యా భలే వస్తుందిరా నీకు నవ్వు. నువ్వే ఊహించుకో, అన్ని నువ్వే చెప్పు. ఆడ పోరు టూలెట్ బోర్డు ఉండే. నేను ఒక నిజంగా క్వశ్చన్ అడుగుతా, నిజం చెప్పురా. ఆడ పోరు ఉండేనారా? ఉందిరా. నేను చూడలేరా అయితే. సరేరా రికార్డ్ అయింది బ్లాగ్లో చూసి చెప్తారు. అరే మన అయ్య కట్టించింది తెలుసా ఆ బిల్డింగ్ ఏది? అవును తెలుస్తుంది. అందుకే మా యాక్టివ్ ఎక్కువసేపు వండుకోకరా నిద్రలా అంట. ఎక్కువసేపు అంటే గిట్లాంటి కళలే వస్తాయి. మొత్తం మన పైసలే కదరా ట్యాక్స్. అట్లా అంటున్నావా? పీక్ ట్రాఫిక్. నువ్వు వాడుకో కట్లు కొడుతున్నావు వెళ్ళవని, వెనకాల పోరుంటే మజా వస్తుంది. నాకు కుట్ట పడుతుంది. అట్లా అంటున్నావా? ఓకే కట్లు కొట్టంలే. అరే ఆడు ఇండికేటర్ అట్లా వేసిండ్రా నైనా, నేనేం చేయాలి? ఇంతకన్నా మెల్లింగ్ పోతారా మనం నడిపేటప్పుడు ఎంత డేంజర్ అని నడిపినా మనకు భయం కాదు. వెనకాల కూర్చోలోనికి వలుగుతాయి, తినిగిపోతుంది. కారు కూడా నిఖిల్ గాడు తప్ప వేరేడు ఒకటి నడిపినా భయమే. నిఖిల్ మౌనిష్ అది నడుచుకుంటాం అనుకుంటారా? అరే ఎంతటి మంచాలు ఉండాలి, ఎవ్వడైనా ఉండండి రా. స్ట్రెస్ అయిపోయింది అనుకో కథం. మెల్లవని ఎంతటి మంచాన్ని ఉండని. మయ్య బిల్డింగ్ క్లోజప్లో చూడు, ట్యాక్స్ మనీ. అరే నీకు దీపం లెక్క అనిపిస్తుందారా? నాకట్లా ఏం కనబడతలేదు. ఆ ముఖాలు చూసుకొని నీకు అద్దం ఇచ్చినట్టుంది. అది దీపం అని వాళ్ళు అనుకుంటే కాదురా మామ, మనకు కనిపించాలి. మంచిగా దానికి అంత ఖర్చు పెట్టక దాన్ని రెడ్ కలర్ చేసి అదే కలర్ పైన దీపం కలర్ ఉందా అది కింద వేసేది ఉండే దానికి బాడీకి. కరెక్ట్ దీపం ఎట్లా అట్లా ఇదే రకమైన దీపం రా, నాకు అర్థమైతే లేదు.
అది ఆర్కిటెక్చరల్ దీపం రా, నీకు తెలియదు. ఆర్కిటెక్చరల్ దీపం తెలుస్తుంది ఏంది అదా? అది చదువుకుంటేనే తెలియాలి. అది పిచ్చోడా అసలు ఒరిజినల్ కలర్ వేయాలి. 10th పాస్ అయిన వాళ్ళకి అర్థమవుతాయి ఇవన్నీ. సరే ఓనిరా, నాకు అదృష్టం, నేను 8th చదువు వదిలేసిన పోనీ. అరే నీ స్కూల్లో నువ్వు చేసిన క్రేజీ థింగ్ ఏంద్రా? నేను స్కూల్ చేసాడే క్రేజీ థింగ్, నేను స్కూల్ చదువుడే క్రేజీ థింగ్, నేను అసలు టైంకి పోవడే క్రేజీ థింగ్. ఇంటర్కి వచ్చినాక రియలైజ్ అయినా అది ఏంది, నేను స్కూల్కి ఇంత రెగ్యులర్గా పోతుండే నా. అరే నాకు ఒకరోజు డుమ్మా కొట్టకపోతుండే, అసలు బంక్ అంటే నాకు తెలియదు తెలుసా. నీ ముఖానిక నిజంగా స్కూల్లో. కాలేజ్కి వచ్చేసరికి కాలేజ్ అంటే తెలియదు, అంతే సింపుల్ అయిపోయింది అట్లా. ఏముంది బీబీ నగర్ కాలేజ్. నేను ఇంటర్ వరకు బంకు కొట్టలేదురా, మస్తు భయపడుతుండే. దాని తర్వాత డిగ్రీకి వచ్చినాక ఫస్ట్ ఇయర్ ఒక్కటి ఎట్లనో పోయినా కాలేజ్ వరకు పోతుండే. ఇంద్రా ఇది హైలైట్ ఉందిరా రోడ్డు, అంటే ఉండాలి అట్లా రోడ్ ఉండాలి, అప్పుడే మెల్లిగా పోతారు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు కొడతారు ఇక్కడ కొడుకులు. అరే మనం కూడా హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం కదరా. స్ట్రీట్ ఫుడ్డా? నీకు ఆకలి అవుతుందని చెప్పు స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఏం రిచ్ మాట, రిచ్ ఒక పేరు చెప్పిన అనుకుంటున్నావా నువ్వు ఇప్పుడు? మొన్న నేను జ్యూస్ అయినాము మొన్ననా? అరే ఆడరా, అరే అది మళ్ళీ ఒక్కసారి, అరే ఇప్పుడు తాగుదాం రా ఎట్లన్నా, అది ఉంటే నాకు మస్తు పానం కొట్టుకుంటుంది ఆ జ్యూస్ మీద. అంత పుల్ల ఎట్లా తాగుతుంది అవుతుంది రా మోసం. అరే అది పుల్ల కాదురా అది, అరే ప్రాపర్ టేస్ట్ రా అది. నువ్వు పక్కన తాగు, నేను ఆడ తాగుతా, కానీ నాకైతే తాగాలని ఉందిరా మస్తు ఆ దాహము. అరే నీకు ఒకటి తెలుసా, నిఖిల్ అని ఉంటాయి కదా, పాకిజా అని ఒకటి ఉంటుంది రా. పాకిజా చాలా తెలుసు నీకెట్లా తెలుసు పాకిజా ఫేమస్ రా చాలా. అవునా? ఎప్పుడైందిరా ఎప్పుడు జమానా పాకిజా, కానీ పాకిజా ఇక్కడ కాదురా, చార్మినార్ది, నిఖిల్ అని ఇంటి దగ్గర కాదు. నిఖిల్ అని ఇంటి కాడ స్మాల్ క్వాంటిటీలో వేస్తాడు పాకిజానా, మరి పేరు పాకిజానే. నిన్న ఫోన్ చేసి మరి అనుకున్నా. అరే ఎంత బాగుంది తెలుసా రా హలీమా, తిన్నా. ఇంత మరి ప్రైజింగ్ కూడా రా 150 రూపీసే. మన క్వాలిటీ ఎట్లా అంటే క్వాంటిటీ ఎట్లా మంచిగా వస్తుందా? ఉందిరా, మస్తు అంటే మస్తు ఉంది తెలుసా. నేను తిన్నా బెస్ట్ హలీం అదే. మన మండీలో ఎవరు లేరు, సత్తిగాడు కూడా లేడు. అదేండి సత్తిగాడు ఆడి ఎడుకో పోయిండ్రా, చండీగఢ్ ఎడుకో పోయిండు. పొద్దుగల చూసిన భయ్య BMW వేసుకొని ఎడుకోపోతాడు. కాదన్నా పాతదే, చిప్పలు మార్పిచ్చేసినాం, RX 100 లాంటిది. రామ్కోటి మరి కనిపించదారా, TR ప్లేట్ ఉంది అన్నీ ఉంది అంటే అన్నా అంటారు. మరి నాకు నోడ్డులా ముందే. అరే ఏం కాదురా పోయి, నువ్వు ఎందుకు స్ట్రెస్ అవుతావు? వాడి గుద్దిందంటే మన బండి అమ్మాల్సి వస్తుంది ఆ బండి వేపినీకే. అది ఇంకా మళ్ళీ ర్యాప్ అనుకుంటా. టెన్షన్ తీసుకోక, వాడి బండి అమ్మి మనం బండి వేయించుకున్నాను, ఎందుకు స్ట్రెస్ అవుతున్నావు? నడుతుంది బాగా ఏం రాదు. ఈరోజు వర్షాన్ని బర్త్డే తెలుసా? నీకు తెలుసా? నీకెప్పుడు తెలిసిందే? నీకెప్పుడు తెలిసింది అంట? నాకా? స్నాప్చాట్ ఎట్లా తెలుస్తా? బర్త్డే పక్కన సింబల్ విష్ చేసినా వానికి? చేసిన మరి బాబా మాట్లాడా పీకా చెయ్యాను. బర్త్డే కదరా నేను. అరే మాట్లాడంటే ఒక్క నిమిషంకి అట్లా అన్నారా, మా ఇక్కడే ఫోన్లో పడుతున్నాడు అని. లంచోడక నువ్వు అన్నందుకే కదరా నేను తీసి పాడదగినావని. వాడు చస్తావురా భయంకరాడే, అవి తెచ్చుకోమని. సరే నిన్ను ఇక్కరాయితో దింగాలరా. అమ్మో నిన్ను అన్ని దొరికిన పట్టిన వాళ్ళ సినిమాటిక్ షాట్ వస్తుంది అప్పుడు. నిన్ను మొత్తం ఆ రూప సినిమాలో కొడతారు, అట్లా కొట్టాలరా నిన్ను. చేసింది నువ్వు, మా అక్కడ మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడినావారా? ఏదేం చేస్తారా?
ఏం ఆఫ్ ఉందిరా? కరెక్టే ఉందిరా. అది ఆఫ్ ఉంది అంటున్నావా? పవన్ వెనకాల పంజర మెల్లింగ్ మమ్మన్ నా బండి ముందే స్లో పోతుంది. ఇన్నవా ముందరికి పోయి చెప్పానికి సెట్ చేసావా? అప్పుడప్పుడు దాని మీదనే ఉన్నా నీ పానం. ఐస్ క్రీమ్ ఉంది కదా ఇక్కడ ఉన్నదా? జల్దీ బండి ఆఫ్ చేయరు. అదే నెక్స్ట్ లెవెల్ సిట్ అది. చూడు బైక్ అందరు ఇన్సైడ్ నేను బూజా గురించి ఒక్కడే చెప్తా. క్రేజ్ సిట్ బూజా కూడా పనికిరాదు. ఏంది ఎంత బాగుంది అంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఇది. బూజా కూడా పనికిరాదు. నెక్స్ట్ లెవెల్ బైక్ ఇది. సింగిల్ సిలిండర్ నెక్స్ట్ లెవెల్ బైక్. కర్వ్ మెనూవరింగ్ ఎట్లా ఉంది? నాకు ఎంత బాగుందంటే నేనైతే బైక్ నెక్స్ట్ లెవెల్ కానీ కొడతాడులే అయితే ఉండు లేకపోతే ఉండకి రెండిట్లకి 1 or 2 ARB దానికే ఉంది చూడరా మైక్. లవ్లీ బైక్. ఊడిపోదు కదా అది. ఊడిపోదు కదా. ఏమో పెట్టుకో నేను చెప్తాను. ఆల్రెడీ ఒక సైడ్ నుంచి ఊడిపోయింది ఇది. చీపాడు ఊడిపోయింది. నేను బంద్ చేశాను. అది చూడు కదా దుమ్ము ఎట్లుంది. దాని ట్రిప్ పోయినప్పుడు సందు మూలకే పడదు ఇంక దాన్ని. అది ఉండాలి దానికే ఉంది అనుకుంటా. అయ్యో అని ఉందా? రికార్డింగ్ ఆన్. అరే 2 నిమిషాలు అయితే ఇడికెళ్ళాడు దాని మీదనే వాడు పోతాడు కదా. అరే మధ్యలో నీకు తిక్క తెంగితే డివైడర్ ఎక్కించి తెంగి ఇట్లా ఎక్కేస్తుంది. డెడ్ ఈజీ. మేము అప్పటి నుంచి వరుతున్నాం ఎక్కురా ఆడ డివైడర్ అని. నేను అప్పుడే ఫస్ట్
బాగుంది. మంచిగా ఉంది బండి. అరే నువ్వు వైజర్ బంద్ చేసి కొట్టినావా? మరి. వైజర్ బంద్ చేసి కొట్టినావా? కళ్ళు అరే టింటెడ్ వైజర్ రా, టింటెడ్ వైజర్ లో బాగానే కొట్టు. నేను ఇంతసేపు మళ్ళీ కొంచెం సేపు ఇది ఒకటే గుద్దలని తెలుసు ఆఫ్ రోడ్ బండ్లో పడవు సరిగా. అది నీకు ఆ కొంచెం చిన్న కొత్తాలా, హాడొత్తకు, చిన్న కొత్తు. హార్డ్ కాదు, చిన్ననే వచ్చుతున్నా. సేమ్ వీడియో తీయాలా? ఆన్ అయిందా అన్నది? రికార్డింగ్. నీ హైట్ ఎంతరా శశాంక్? 5'5". ఈజీ వచ్చేది. చాలా బాగుంది 5'5". ఆన్ కరే. ఏం అలైన్మెంట్? పంతులో కొడుతున్నా క్రేజీ. ఎట్లుందిరా అన్నా? క్రేజీ. ఇదే బండి తీసుకుంటా, నిజంగా చెప్తున్నా కదా, ఇదే బండి తీసుకుంటా. నెక్స్ట్ లెవెల్. రేపా ఇవి క్యాన్సల్ చేసి ఇదే తీసుకుంటా. అరే వీల్ అలైన్మెంట్ ఏమైనా తేడా కొడుతుందా శశాంక్? చాలా లైట్ గా వాబుల్ కొడుతుంది, కానీ అది మనకు హై స్పీడ్స్ అర్థమైతే అన్న. నేను ఒకసారి యూట్యూబ్ లో చూసిన అట్లాంటి. అరే దానికి ట్యూబ్ టైర్ కి కూడా ఉంటుందా రా అలైన్మెంట్? ట్యూబ్ టైర్ కే ఉంటుంది, ట్యూబ్లెస్ కి లైట్. అవును, ట్యూబ్ టైర్ కే ఉంటుంది అన్న. ట్యూబ్లెస్ లైట్, ట్యూబ్లెస్ నాకు ఫస్ట్ డే అయితే ఇంకా గెలీజ్ బాయ్ పాగల్ క్యా పాగల్. ట్యూబ్లెస్ కి బేరింగ్స్ వెళ్ళిపోతాయి, వీటికేం కాదు. ఎందుకంటే సెక్షన్ ఉంటుంది. అది కొట్టావు కదా అన్న, ఇది కొట్టి ఒకసారి నీకు లైట్ అనిపిస్తుంది ఇంకా బండి. నిజంగా మైక్ లేదు, మైక్ తీసేస్తు రా వీడియో. రైట్ రా పవన్, బాయ్. అరే నా కేఎల్ఎక్స్ క్లచ్ చూసినావా? కేఎల్ఎక్స్ ది క్లచ్ సేమ్ 10R లెక్కనే ఈ నుంచి ఓపెన్ అవుతుంది. అయితే నాకు తెలిసి కవాసాకి అన్నీ ఇక్కడ నుంచే. అవును, అంతవరకు. సుజుకివి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది క్లచ్ చాలా ఉంది. క్లచ్ ఒత్తి దాన్ని చూడు ఎట్లా చేసిండు, మెటల్ కనబడేటట్టు చేసి చూడు. ఒత్తి
శశాంక్ బ్రేక్స్ క్రేజీ ఉన్నాయి కదా నియర్ మిస్ it's recorded రా next level braking ఉంది గుడ్ నైట్ ఇంకా శశాంక్ ఇల్లు వచ్చేసింది మేము కూడా వెళ్ళిపోతాం ఇంకా తెలుసా అట్లా గుంతలు లేవు దానికి వెళ్ళిపోతుంది ఇట్లా ఇంకో కింద టైర్ మాత్రం ఇట్లా అయిపోతుంది బండి చక్కగా అరే దీనిలో అయితే రికార్డ్ అయిందిరా క్రేజీ ఏం తెలుసా ఈ సస్పెన్షన్ ఉందా ఈ ట్రావెల్ ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అంతే నువ్వు డానీ గాడు ఇట్లా స్టేబుల్ ఉండడం మమ్మల్ని ఇట్లా చూస్తున్నాడు మాకు కింద ఇట్లా వైబ్రేషన్ అర్థమవుతుంది సీట్ ఏమో ఇట్లానే ఉంది రికార్డ్ అయింది నువ్వు ఎట్లా కొట్టు వెళ్తావు బ్రేక్ ఇట్లా కొట్టే ఇంత దగ్గర ఉన్నప్పుడు కొట్టేస్తావు అయిపోయింది బండి మనకు హైలైట్ సీన్ ఏదైతే తెలుసా లక్కడి కప్పుల్లో మనం రైట్ తిరుగుతుంటే స్టోన్ బిల్డింగ్ కాడికెళ్ళి ఇట్లా రైట్ తిరుగుతాం మనం కొట్టంగానే ఇంకో ఈడ కొడితే 40 ఇంకో లైన్ ఉందా ఈ లైన్ కూడా బండ అయిపోతుంది ఆ లైన్ కన్నా బండ అవుతుంది ఇంకా ఏబిఎస్ ఆన్ ఉందిరా ఏబిఎస్ ఆఫ్ ఉంటే నీకు పక్కా ఇట్లా లేచేది ఇగో ఏబిఎస్ ఆఫ్ ఇచ్చేది ఇది 5 seconds హోల్డ్ చేస్తే అది ఆఫ్ చేసేరా